అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలో పరిష్కారాలు చాలా మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎలాగంటే మాకు లలితా సహస్రనామాలు ఈ ఫలానా మంత్రం చేయడం ద్వారా, ఫలానా విధంగా మేము సాధన చేయడం ద్వారా మాకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మేము బయటపడుతూ ఉన్నామని. ఒక ఆమె అయితే ఆవిడ లలితా సహస్రనామాలు పట్టుకుంటే చాలు, ఆవిడ 100 శ్లోకాల దగ్గరికి వచ్చేసరికి ఆవిడకున్నటువంటి ఒక్కొక్క సమస్య, అంటే అమ్మాయి పెళ్ళి ఒక సమస్యే, ఆవిడకి అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు అది ఒక సమస్యే, ఇంట్లో కలహాలు ఎక్కువైపోయి అది సమస్యే, భార్యాభర్తల అన్యోన్యత ఒక సమస్యే. ఇన్ని సమస్యల మధ్యలో అంత భారం అంతా కూడా అమ్మవారి మీద వేసి ఆవిడ లలితా సహస్రనామాలు సాధన చేయడం మొదలుపెట్టిందో లేదో, ఆవిడ 100వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఆవిడకున్నటువంటి సమస్యలన్నీ కూడా రెక్టిఫై అయిపోవడం మొదలుపెట్టాయి. చాలా మంది నాకు కింద కామెంట్ ఏం పెడుతున్నారంటే, లలితా సహస్రనామాలు వైట్ పేపర్లో రాసుకోవచ్చా అని. మీ ఇష్టం, రాసుకోవచ్చు, నేను రాసుకోవద్దు అని అన్నాను. కానీ మనకి శ్రీరామ్ సమృద్ధి వారు ఏం చేశారంటే, గురువు గారు శ్రీరామ్ సమృద్ధి వారు కలిసి ఈ లలితా సహస్రనామాల మీద సాధన చేసి వాళ్ళ తపోబలం చేత, వాళ్ళు ఎంతో తపశ్శక్తి చేత, జపంతో వచ్చినటువంటి శక్తి చేత ఈ లలితా సహస్రనామాల పుస్తకం తయారు చేయడం జరిగిందేమో. తెల్ల కాగితాల మీద పుస్తకం రాసుకుంటే వచ్చేటటువంటి అనుభవాల కంటే కూడా ఈ పుస్తకంతో రాసుకునేటటువంటి వచ్చేటటువంటి అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఆవిడ ఈ 2 పుస్తకాలు తెప్పించుకున్నారు ఆవిడ. ఇది లలితా సహస్రనామాలు 5 సార్లు రాసుకునే పుస్తకం, ఇది లలితా సహస్రనామాల పుస్తకం. ఆవిడ ఏం చేశారు, ఎలా సాధన చేశారు, చాలా అత్యద్భుతంగా సాధన చేశారు. ఈ అమ్మవారి యొక్క ఈ 5 సార్లు రాసుకునే పుస్తకంలో ఒక శ్లోకం రాసేశారనుకోండి. ఈ శ్లోకాన్ని 5 సార్లు రాసేశారు. ఈ శ్లోకంలో ఎన్ని నామాలైతే ఉన్నాయో అన్ని నామాలని అదే రోజు ఈ పుస్తకంలో తీసుకుని ఆ పుస్తకంలో రాయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఒక శ్లోకం అవుతుంది, ఆ శ్లోకానికి సంబంధించిన నామాలు, అలాగే మరుసటి రోజు 2వ శ్లోకము, ఆ 2వ శ్లోకంలో ఉన్నటువంటి నామాలు, ఆ తర్వాత 3వ శ్లోకము, ఆ 3వ శ్లోకంలో ఉన్నటువంటి నామాలు, అలా సాధన చేశారట. అంటే అలాగా ఆవిడ 100వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అక్కడ 100వ శ్లోకము అయిపోయింది, దీంట్లో ఉన్నటువంటి 100వ శ్లోకానికి సంబంధించినటువంటి నామాలు అయ్యాయి. అక్కడ దాకా వచ్చేసరికి అనుకోకుండా అమ్మాయికి సంబంధం కుదిరింది, అనుకోకుండా ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, ఇంట్లో సమస్యలన్నీ చక్కబడ్డం మొదలుపెట్టాయి, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి దూరం అయ్యాయి, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుంది, ఇలా అన్ని రకాలుగా ఆవిడకి కలిసి వచ్చిందనమాట. ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు. వాళ్ళు తిరుపతిలో ఉంటారనమాట. ఆవిడ చాలా ఇదిగా చెప్పారు ఈ విషయాన్ని. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పుస్తకాల యొక్క ధర చూస్తున్నాం, కానీ ఈ పుస్తకాల నుంచి వచ్చే ప్రయోజనాన్ని మనం లెక్క కట్టట్లేదు. ఎందుకంటే మనం చూడండి, ఒక 2000తో మొత్తం ఇన్ని సమస్యలకి పరిష్కారం దొరికితే, ఒకే ఒక్క 2000తో ఇన్ని సమస్యలకి పరిష్కారం దొరికితే 2000 పెద్ద లెక్క. ఒక మంచి చీర కొనుక్కోవాలి అంటే 2000 కంటే ఎక్కువే పెట్టుకుంటాం కదా. మరి ఆ నమ్మకాన్ని మనం అమ్మవారి మీద ఎందుకు పెట్టట్లేదు? తెల్ల కాగితాల మీద రాస్తే అవ్వదా అంటే, దీంట్లో నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే తపశ్శక్తి దీంట్లో ఉంది, జపం చేసిన శక్తి దీంట్లో ఉంది. అందులో తప్పులు లేకుండా, అచ్చు తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా, ఎంతో అమ్మవారి మీద భక్తితో, జపశక్తితో, తపశ్శక్తితో ఇవి పుస్తకాలు తయారు చేయడం జరిగింది. అందుకని ఒక లాయర్ గారే అన్నారు ఆ మాట. మామూలుగా తెల్ల కాగితాల మీద రాసుకుని చూసారట ఆవిడ కొంతకాలం. తెల్ల కాగితాల మీద రాసుకుని చూస్తే అవ్వలేదు. అవ్వకుండా ఉంటే సరే ఎందుకైనా మంచిది ఒక పుస్తకం తెప్పించుకుని చూద్దాము, అంత పెద్ద లాయరు కూడా ఒక పుస్తకం తెప్పించుకుని చూద్దామని చెప్పి పుస్తకం తెప్పించుకుని రాయడం మొదలుపెట్టారో లేదో, ఆవిడకి ఉన్నటువంటి సమస్య అంతా పోయింది. ఇప్పుడు మనం గురూపదేశం ఎందుకు తీసుకుంటాం, గురువు గారి దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాం? ఏ రోజైనా మనం గనక ఆ మంత్రం గనక చేయలేకపోతే మనల్ని ఆ గురువు గారు కాపాడతారు కాబట్టి. అంటే మన బదులు ఆ గురువుగారు కూడా చేస్తారు ఆ మంత్రాన్ని. ఆ గురువుగారు నిరంతరము కూడా శిష్యుల కోసం మంత్రజపం చేస్తారు. అందుకనే గురుముఖత కావాలి, గురూపదేశం కావాలి. మన దారి ఏమన్నా పక్కనకి వెళ్తూ ఉంటే గురువుగారు మనల్ని సక్రమంగా పెడతారు. ఇవన్నీ కూడా గురుముఖత నేర్చుకుని, గురుముఖత సాధన చేసి, గురుముఖత జపం చేసి, అనుష్ఠానం చేసి ఏర్చి కూర్చున్నటువంటి పుస్తకాలు కాబట్టి వీటిలో అపరిమితమైనటువంటి శక్తి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే చాలా మంది ఏమంటున్నారంటే, మాకు కోరికలు తీరట్లేదు, మేము తెల్ల కాగితాల పుస్తకాల మీద రాసాం, మీరు చెప్పినవన్నీ కోరికలేం తీరట్లేదు అని. అదే చెప్తున్నాను, వీటిలో ఉన్నటువంటి శక్తి మీ తెల్ల కాగితాల పుస్తకంలో ఉండకపోవచ్చు, రాయకూడదని చెప్పి నేను అన్ను. కాకపోతే కాస్త ఆలస్యంగా మీ కోరిక నెరవేరుతుంది. 4 రోజుల్లోనో లేకపోతే నెల్లాళ్లలోనో
మీకు నెరవేరే కోరిక 6 నెలలు పట్టచ్చు, ఏడాది పట్టచ్చు. త్వరగా మనకి మన సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే మీరు చక్కగా లలిత అమ్మవారి చిత్రపటం ముందు 2 ఆవునేతి దీపాలు పెట్టి మీరు మనసా వాచా కర్మణ పూర్తిగా మీ యొక్క ప్రతి సమస్యని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సంకల్పం చెప్పుకొని మీరు ఖచ్చితంగా సాధన చేయండి. మీ సమస్యలన్నీ కూడా చిటికలో అలా తేలిపోతాయండల్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆవిడ సాధన చేసిన విధానాన్ని నేను మీతో పంచుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రం ఈ వీడియో చేయలేదు. సమస్త సుఖభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.